ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్ డీటెయిల్స్ తీసుకొచ్చాను. సో ఈ నోటిఫికేషన్ మనకి బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ ఎగ్జామ్లో కనుక మీరు క్వాలిఫై అయితే మార్చ్ 2027లో జాబ్లో ఉంటారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాము. అంతకన్నా ముందు ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఇది మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించిన కామన్ రిక్రూట్మెంట్ అయితే చేస్తుంది. ఇందులో మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఐబీపీఎస్ క్లర్క్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఈ రోజు నుంచి మీరైతే ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. 1 ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ వరకు అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సెప్టెంబర్లో ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మీకు నవంబర్లో ఉంటుంది, నవంబర్ డిసెంబర్లో. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ మీకు మార్చ్ 2027 ఉంటుంది. అంటే మీకు దాదాపు వితిన్ 7 monthsలో ఈ రిక్రూట్మెంట్ అనేది అయిపోతుంది. ఇది ఒక మంచి అవకాశం. మీరు ఖచ్చితంగా కరెక్ట్గా కష్టపడితే వితిన్ 7 monthsలో జాబ్లో ఉంటారు. సో ఎవరైనా వెంటనే మాకు జాబ్ కావాలనుకునేవారు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇందులో మనం చూసుకుంటే పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ వచ్చేసి మాకు బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాబట్టి ఇవన్నీ మనకు మన స్టేట్లో ఉన్న ఈ బ్యాంక్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే మనకు ఈ నోటిఫికేషన్ ఉంటాయి. సో ఇక్కడ మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించిన స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే మనకు స్టార్టింగ్ బేసిక్ పే 24,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అన్ని అలవెన్స్లు అన్నీ కలుపుకొని మీకు దాదాపు 40,000 ప్లస్ సాలరీ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఏజ్ కూడా చూసుకున్నట్లయితే మినిమం 20 years ఉండాలి అండ్ మ్యాక్సిమం 28 years. అలాగే ఎస్సీ ఎస్టీ వరకు 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో 28 + 3 అంటే మీరు 31 years వరకు అయితే ఎలిజిబుల్. అండ్ ఎస్సీ ఎస్టీ వారు అయితే 32 years వరకు ఎలిజిబుల్. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మీకు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ ఈ క్యాండిడేట్స్కి అయితే 175 ప్లస్ జిఎస్టీ కట్టాలి. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అయితే 850 ప్లస్ జిఎస్టీ అయితే ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. యాజ్ ఆన్ 21/8/2026 లోపు మీరు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద వేకెన్సీ ఆఫ్ ఎ పర్టికులర్ స్టేట్ ఆర్ డ్యూటీ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ ద స్పెసిఫిక్ ఆర్ ఆప్టర్ లాంగ్వేజ్ ఆఫ్ దట్ స్టేట్. సో మీరే ఇప్పుడు మనకు తెలంగాణ ఇవి అన్ని స్టేట్కి సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయి దీంట్లో. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అన్నీ. సో ఇక్కడ తెలుగు వారికి అయితే మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించిన అయితే పెట్టుకోవచ్చు. అయితే మీకు తెలుగు రాయడము, చదవడం, రావడం కూడా రావాలి. దీనికి సంబంధించి అండ్ నెక్స్ట్ మీకు ఇంకొకటి ఇక్కడ ఒక సర్టిఫికేట్ అయితే అడుగుతాడు. కంప్యూటర్ లిటరసీ, ఆపరేషన్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ అ మ్యాండేటరీ and candidates should have certificate of diploma or degree in computer operation and language should have be studied computer information technology as one of the subject in high school or college or institute. సో ఇక్కడ మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు. ఒకవేళ మీ దగ్గర లేనట్టయితే ఇప్పుడు కూడా మీరు ఏదైనా కంప్యూటర్ కోర్స్, డిప్లొమా కోర్సు చేసుకొని ఆ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే మెయిన్స్ ఉంటుంది. ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి 100 questions ఉంటాయి, 100 marks. టోటల్ టైం 60 minutes ఉంటుంది. మనకు 60 minutesలో 100 questions అయితే చేయాలి. ఇంగ్లీష్ నుంచి 30 questions వస్తాయి, 30 marks. న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 35 questions, 35 marks. అలాగే రీజనింగ్ నుంచి 35 questions, 35 marks. సో ఈచ్ సెక్షన్కి మనకు 20 minutes అయితే సపరేట్లో ఉంటుంది. టోటల్ 60 minutes. సో ఇందులో మీరు పాస్ అయితే క్వాలిఫై అయితే నెక్స్ట్ మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 40 questions, 50 marks, 20 minutes. జనరల్ ఇంగ్లీష్ 40 questions, 40 marks, 35 minutes. రీజనింగ్ 40 questions, 60 marks, 35 minutes. క్వాంటిటేటివ్ aptitude 40 questions, 50 marks, 35 minutes.
సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు 160. సో టోటల్ క్వశ్చన్స్ 200 మార్క్స్. టైం వచ్చేసి 125 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఈ 2 ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే మాత్రం మీకు జాబ్ అయితే పక్కా వస్తుంది. సో ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో కావాలో కూడా మనం ఇక్కడ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తెలంగాణ వారికి అయితే మీరు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, హిందీ, తెలుగు అండ్ ఉర్దూకి సంబంధించిన లాంగ్వేజెస్లో అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్టేట్ వైజ్ ఏ బ్యాంకులో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది క్లియర్గా ఇచ్చినారు. సో ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మనకి 186 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇందులో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే మనకి 191 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 15, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 11, కెనరా బ్యాంకులో 15, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 30, ఇండియన్ బ్యాంకులో 50, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 40, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 12, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 3, యూకో బ్యాంకులో 10 అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకైతే ఇప్పుడైతే ఇందులో వేకెన్సీస్ మెన్షన్ చేయలేరు. తర్వాత మనకి అప్డేట్ అయితే చేస్తారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన వేకెన్సీ అయితే మనకు తర్వాత ఎగ్జామ్ అయ్యేలోపు అప్డేట్ అయితే అవుతుంది. సో మీకు ఈ 191 వేకెన్సీ ప్లస్ ఇంకా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిపితే వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో ప్రొఫెషన్సీ మనకు లోకల్ లాంగ్వేజ్ తెలంగాణకు సంబంధించి తెలుగు ఆర్ ఉర్దూ లాంగ్వేజ్ అయితే మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి. సో ఇది నిరుద్యోగులకు అయితే ఒక మంచి అవకాశము. మీకు 6 months టైం ఉంది. సో మీరు మంచిగా ప్రిపేర్ అయితే వితిన్ 6 to 7 monthsలో మీరు జాబ్లో అయితే ఉంటారు. అది బ్యాంక్ జాబ్. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు వెంటనే అప్లై చేసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టండి. థ్యాంక్ యూ.